Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers. అయితే ఈ ప్రాజెక్ట్ అనుకోగానే ఫస్ట్ కాస్ట్ చేసిన యాక్టర్ ఎవరు? ఫస్ట్ క్యాస్ట్ చేసిన మైండ్ లో పెట్టుకుని రాసేసుకున్న క్యారెక్టర్ ఎవరంటే మేడం రోహిత్ మేడం. ఓకే. బికాస్ హీఈస్ మై సబ్ జూనియర్. ఏదున్నా జువ్వేగ్రస్తుడు ఈ సో సినిమాలో. హీఈస్ మై సబ్ జూనియర్. కాలేజ్ లో Yeah. నుంచి నాకు పరిచయం. ఓకే. మేము కలిసి షార్ట్ ఫిల్మ్ చేసాం. సో కొన్ని క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు సో తన్ని ఎక్సెప్ట్ హిమ్ అండ్ సెకండ్ కసిరెడ్డి గారు వీళ్ళిద్దరిని మాత్రం నేను డిసైడ్ అయిపోయాను వీళ్ళే కావాలని. మిగిలిన వాళ్ళందరూ టైం బట్టి వస్తూ ఉన్నారు. కాదు, మీరు డిసైడ్ అయిపోయారు అనగానే కింద ఒక మీమ్ టెంప్లెట్ కావాలి, నాకు ఆకుకే కావాలి. అంటే కసిరెడ్డి గారు కూడా మన Yeah. గోదావరి సైడ్ అవును కాబట్టి అవును. సో ఆ స్లాంగ్ భీమవరమేగా? ఖచ్చితంగా ఆయన ఈస్ట్ గోదావరి అనుకుంటాం. లేదు, భీమవరమే. భీమవరం. ఆ, సో ఆయన అయితే మనకి స్లాంగ్ వైజ్ కూడా చాలా ఈజీ ఉంటుంది అలా అని చెప్పి ఇంకా వెంటనే ఆయన వీళ్ళిద్దరిని ఫస్ట్ పెట్టుకుని ఇంకా తర్వాత సుమంత్ వచ్చారు. పెద్ద సుదర్శన్ సాహసం గారు, అని రాఘవ్ చెప్పాలండి. సారీ టు ఇంటర్వ్యూ. చెప్పండి. సుమంత్ కంప్లీట్ తెలంగాణ, తనతోటి చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. తనకి మళ్ళా గోదావరి యాస నేర్పించి ఆ రోజు అక్కడ స్పీచ్ లో కూడా పాపం గుర్తు తెచ్చుకుని చేసి స్లాంగ్ అండ్ మేడం ఇంకొకటి కష్టపడి ఇంకొకటి హీరోయిన్ నాన్ తెలుగు గర్ల్, ఇవి అన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది? మేడం నథింగ్ లైక్ కష్టపడటం. నాకేంటంటే యాక్టర్ అన్న వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇచ్చినా పోషిస్తారు మేడం. అవును, true. అది జస్ట్ వాళ్ళు అనుకోవాలంతే. సో సుమంత్ ఈస్ వెరీ కన్విక్షన్ ఉన్న పర్సన్, డెడికేటెడ్ పర్సన్. మెయిన్ ఏంటంటే మేడం తను ఈ ఫిల్మ్ మొత్తాన్ని 3 times రిహార్స్ చేశాడు మేడం. 3 times ఎంటైర్ ఫిల్మ్ రిహార్స్ చేశాడు. సూపర్. ఇక్కడ 2 సార్లు రిహార్స్ చేశాడు 2 months ముందే. అక్కడికి వెళ్ళాక ఒక 10 days ముందే లొకేషన్కి వెళ్ళినప్పుడు 10 days ముందు నుంచి మొత్తం ఫిల్మ్ రిహార్స్ చేశాడు. ఓకే. తను హీఈస్ మేకింగ్ షూర్ ఎవ్రీ డే ప్రతి డైలాగు తను చెప్పేటప్పుడు స్లాంగ్ విషయాలు ఎప్పుడు ఎవరు ఒక మాట అనకూడదు అని చెప్పి తనకు తనగానే ఇప్పుడు ఒక స్లాంగ్ ట్రాన్స్లేటర్ని పట్టుకెళ్ళినాం విజయాన్ని. తను ఎప్పుడు ట్రైన్ చేస్తుంటారు. ఇంకా కసిరెడ్డి గారు అలాగే ఉన్నారు చెప్తూ ఉంటారు. కానీ తను ఎవ్రీడే నైట్ ముందు రేపు సీన్లన్నీ అద్దం ఉండి ప్రాక్టీస్ చేసుకుంటానే ఉండేవాడు. సో అలా సో నా పర్సనల్ ఫీలింగ్ అదే మేడం. యాక్టర్ అనే వాళ్ళు ఆ క్యారెక్టర్ నోన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మేడం. ఎందుకు రాదు? నేనేమి అస్సలు కష్టపడలేదు, నిజంగా కష్టపడలేదు. సుదర్శన్ గారు ప్రెస్ మీట్ లో సుమంత్ నైట్ అయితే రూమ్ లోకి రమ్మని అందరిని ఫుడ్ పెట్టి అవి పెట్టి Food మరి పెట్టి ఈయన ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మేడం. ఓకే. అలాగే సేమ్ యాక్టర్స్ హీరోయిన్ కూడా. సో తను తమిళ అమ్మాయిన తను ఏంటంటే ఎక్కువ సార్లు మేడం సుమంత్ 3 times తను 4 to 5 times చేసింది. ఓ మై గాడ్. అంటే తినకి లాంగ్వేజ్ ఫారిన్ లాంగ్వేజ్ కదా మేడం, అవును. కొత్త లాంగ్వేజ్ తను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు అనమాట. అండ్ ఒకటే మేడం ఇష్టపడే క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేస్తుంది మేడం. వాళ్ళందరూ యాక్టర్స్ కదా, అవును. ఇట్స్ దేర్ జాబ్, దే విల్ డూ ఇట్ అండ్ దే హావ్ డన్ ఎ బ్యూటిఫుల్ జాబ్, గ్రేట్ జాబ్. వంశీ గారు మీరు ఎప్పుడైనా ఆన్ లొకేషన్ కి వెళ్ళడం జరిగిందా? ఒకసారి సాంగ్ షూట్ అప్పుడు వెళ్ళండి. ఏ సాంగ్ షూట్? ఓ మై గాడ్ అనే బ్రేకప్ యాంథమ్ సాంగ్ Okay. కదా. ఓకే. సో అది చూస్తే అనిపించింది షూటింగ్ చాలా కష్టం. చాలా కష్టం. ఎంత కష్టం. ఒక ఫ్రేమ్, ఒక్క సీన్ లో ఒక్క చిన్న ఫ్రేమ్ కి, బికాజ్ ఐ ఆల్సో వర్క్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. సో ఒక ఫ్రేమ్ తీసుకోవాలంటే ఇటు రిఫరెన్సెస్ తీసుకోవాలి, అటు రిఫరెన్స్ తీసుకోవాలి, వైడ్ యాంగిల్ రిఫరెన్సెస్ తీసుకోవాలి. అమ్మ ఒక సీన్ చేయడానికి ఎంత కష్టపడాలరా బాబు మనం. ఒక్క నిమిషంలో ఫోకస్ లేదంటారు, ఫోకస్ ఫుల్ అని తిడతా ఉంటారు, అక్కడ లైటింగ్ బాగాలేదంటారు, పెట్టంగానే ఫేడ్ అయిపోయింది అంటారు. అసలు గ్రేట్ జాబ్. కానీ బాగా ఈజీ అనిపిస్తుంది కదా. ఎందుకంటే మ్యూజిక్ చేసుకోవడం హ్యాపీ అనిపిస్తుంది. నాకు మ్యూజిక్ కష్టం అనిపిస్తుంది. ఆబ్వియస్లీ. అంటే అంత లక్కీ థింగ్ ఏంటంటే మేడం మా ఇద్దరికి కూడా మా ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్స్ సేమ్. ఇప్పుడు ఇళయరాజా గారు కానీ, ఏఆర్ రహమాన్ సార్ కానీ, లేకపోతే మనీష్ శర్మ గారు కానీ, మా ఫేవరెట్స్ యాక్చువల్ గా వీళ్ళండి. ఇన్ పర్సన్ గా కూడా మా ఇద్దరికి సేమ్ టేస్ట్. మీ ఇద్దరికి నచ్చిన ఒక పాట చెప్పండి. ఆయనకి ఏ పాట ఇష్టమో మేము ఇందాక విన్నాం, మీరు పాట చెప్పండి. ఇప్పుడు టేస్ట్ ఎంతవరకు మ్యాచ్ అయిందో నేను పాటలు చాలా ఇష్టమైనవి ఉంటాయి. మ్యూజిక్ కంపోజర్స్ కూడా సిమిలర్ మైండ్ సెట్ వల్ల. ఇది ఎందుకు చెప్తున్నానంటే మేడం ఒక మ్యూజిక్ Like టేస్ట్ mindset. కదా మేడం, ఆ మ్యూజిక్ టేస్ట్ అక్కడి నుంచే వస్తుంది మేడం. అవును. సో ఇప్పుడు నేను కంపోజిషన్ ఏమండి నేను ఇలా మనీష్ శర్మ గారి ఈ సినిమాలు ఇలాంటి స్కోర్ కైండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా దానికి ఇవ్వగానే వెంటనే క్యాచ్ చేస్తాను, ఇలా బాగుంటుంది, ఇలాంటి ట్రీట్మెంట్ లో వెళ్ళొచ్చు అని చెప్పి. సో అది ఆయన పర్సన్ గా, సో అది ఆయన పర్సన్ గా ఆయన ఇస్తా ఉంటారు అనమాట. సో అంటే మేమిద్దరం అనుకున్నది అంటే నా మనసులో ఫీలింగ్ ఆయనకి అలా అర్థమవుతుంటుంది. సో ఇళయరాజా రిఫరెన్స్, లేకపోతే ఏఆర్ రహమాన్ సార్ రిఫరెన్స్, మాక్సిమం మా ఇద్దరి మధ్యలో రిఫరెన్స్ లో ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ వెళ్తాయి మేడం. ఈ ముగ్గురు మీద మురారిలో ఏదో సీన్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాం,
ఏమంటే ఈ కైండ్ లో మనకు వస్తే బాగుంటుంది మీరు ట్రీట్మెంట్. రిఫరెన్సెస్ ఇచ్చేస్తారు ముందే. అంటే అన్ని కాదు మేడం, కొన్ని కొన్ని. పర్టికులర్ గా యు ఆర్ వెరీ మీకు క్లారిటీ ఉన్నవి. కైండ్ reference. కావాలి అన్నవి మాత్రం. ఓకే మిగిలిన నేను సినిమాకి డైరెక్టర్ అవ్వచ్చు మేడం, ఆయన మ్యూజిక్ కి డైరెక్టర్. ఓకే సో ఆయనకి ఎలా ఇవ్వాలి అనేది ఎమోషన్ తెలుసు, ఆయనకే తెలుస్తుంది మేడం బాగా. సో ఆయన ఇస్తారు, ఆయన బాగా ఇస్తారు. ఇంకా నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.